ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఫైబర్, ప్రోటీన్ వీటిలో పుష్కలం. గ్లూటెన్ ఉండదు. జీర్ణశక్తిని పెంచడం సహా బరువు తగ్గేందుకు కూడా చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ మిల్లెట్స్ తో హెల్దీ, టేస్టీ ఊతప్పం తయారు చేసుకోవచ్చు. ఎలానో ఇక్కడ చూసేయండి. మిల్లెట్ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, మిల్లెట్స్ ఏవైనా 1 కప్పు, మిల్లెట్ అటుకులు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, నూనె. మిల్లెట్ ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా మినప్పప్పు, సజ్జలు, మిల్లెట్ అటుకులు, పచ్చిశనగపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి 5 నుండి 6 గంటలు విడివిడిగా లేదా కలిపి నానబెట్టాలి. కావాలంటే సజ్జల స్థానంలో మీకు నచ్చిన వేరే మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా నానబెట్టిన వాటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దోస పిండికి కలిపినట్టు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని గరిటెతో తీసుకొని మందంగా ఊతప్పంలాగా వేసుకోవాలి. ఊతప్పం వేసిన వెంటనే దానిపై ముందుగానే రెడీ చేసుకున్న క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీరను చల్లుకోవాలి. తరువాత గరిటెతో వాటిని ఊతప్పంలోకి కొద్దిగా లోపలికి నొక్కాలి. ఊతప్పం అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి మూత పెట్టి మీడియం మంటపై 3 లేదా 4 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఇలా కింది వైపు బంగారు రంగులోకి మారి పైన వేసిన వెజిటేబుల్స్ కాస్త ఉడికితే వేడివేడి మిల్లెట్స్ ఊతప్పం రెడీ అయినట్టే. వీటిని పల్లీ చట్నీ లేదా సాంబార్తో తింటే సూపర్ అనిపిస్తుంది.